జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అన్ని కోర్టుల్లో కూడా 11th జూలైన జాతీయ లోక్ అదాలత్ ఉదయం 10:30 నుండి నిర్వహించబడుతుందండి. అన్ని రకాల రాజీ పడదగిన సివిల్ క్రిమినల్ కేసెస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి బెంచెస్ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కేసెస్ టేకప్ చేస్తారు. సోఫార్ 10,003 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రీవియస్ లోక్ అదాలత్ కూడా అందరి సహకారంతో 9,530 కేసెస్లో రాజీ పడ్డారు. ఇప్పటి వరకు మా ఈ సంస్థ వారు 81 మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు ప్లాపస్లో లోక్ అదాలత్లో కూడా 184 కేసెస్ సెటిల్ అవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కోర్టు ద్వారా పరిష్కరించడానికి చాలా సమయం పడుతుంది. మనకున్న పెండెన్సీలో కొన్ని ఈ విధంగా లోక్ అదాలత్లో సెటిల్ అవ్వడం వల్ల కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి. కాబట్టి అందరినీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ నా విషెస్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మాట్లాడుతున్నాము. మనకి ఇప్పుడు 11/7/2026 జాతీయ లోక్ అదాలత్ నడుస్తుందండి. కక్షిదారులందరూ కూడా ఆ జాతీయ లోక్ అదాలత్లో కోర్టులో పెండింగ్ ఉన్న సివిల్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా రాజీ చేసుకోవచ్చండి. సివిల్ కేసుకు వచ్చినప్పటికీ బ్యాంక్ రికవరీ కేసులు ప్లస్ పార్టీషన్ సూట్లు, అలాగే కాంపౌండ్ రాజీ చేసుకునే కేసులు ఏవైతే ఉంటాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎంసీ కేసులు, డీవీసీ కేసులు, అలాగే క్రిమినల్కి వచ్చినప్పటికీ కాంపౌండబుల్ అంటే క్రిమినల్ కేసులకు వచ్చినప్పటికీ చట్టం కొన్ని కేసుల్లో రాజీ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందండి. ఆ కేసులు మాత్రమే రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కేసులు అలాంటి కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. మెయిన్ ఎన్ఏ యాక్ట్ కేసులు అండి. ఇప్పుడు మనం లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వల్ల 1 టైం సెటిల్మెంట్ కింద ఆ రోజే మనకి కేసు పరిష్కారం అవుతుందండి. అదే కోర్టులో కేసు అయితే డిగ్రీ పాస్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఎవరో ఒకరే గెలుస్తారండి. మనకి కోర్టులో కేసు అయితే ఓడిపోయిన పార్టీ మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం, మళ్ళీ అలాగా కంటిన్యూషన్ అవుతుంది లిటిగేషన్ అన్నది. అదే మనం లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వల్ల ఇరు పార్టీలు గెలిచినట్టేనండి. అక్కడితో లిటిగేషన్ ఎండింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ రికవరీ కేసులు కానివచ్చు, ఎన్ఏ యాక్ట్ కేసులు కానివచ్చు, కాంపౌండబుల్ కేసెస్, పార్టీషన్ దావాలు, ప్రామిసర్ నోట్ మీద వేసే దావాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు రాజీ చేసుకోవచ్చు. ఆ రోజు టైం ఎంతైనా కూడా మేము ఇక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. కక్షిదారులు ఎంత టైం అయినా ఉండి ఆ రోజు అవకాశాన్ని వినియోగించుకొని కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు ఏవైనా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఎవరైనా రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి వర్చువల్గా కూడా మేము రాజీ చేస్తామండి. వాళ్ళని వీసీలో కనెక్ట్ చేసుకుని చెప్పి మేము మాట్లాడతాము. వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఆ అవార్డుని మేము వాళ్ళకి మెయిల్ ద్వారా పంపిస్తామండి. అంటే ఇక్కడే ఉండి రాలేకపోయినా లేకపోతే వేరే కంట్రీలో ఉండి రాలేకపోయినా కూడా మేము అవార్డు పంపిస్తామండి. మేము మెయిల్ చేస్తాము. మెయిల్ చేస్తే వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళు మాకు కొరియర్ చేస్తారు. అదే ఇక్కడైతే అడ్వకేట్ తీసుకెళ్ళిన సంతకం పెట్టేస్తారు, లేదంటే కన్సర్న్ పోలీసు వాళ్ళైనా తీసుకెళ్ళి సంతకం పెట్టించి తీసుకొస్తారండి. ఇక్కడికే వచ్చి చేయాలని ఏమీ లేదు. రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉందండి. బోత్ ఫిజికల్గా చేసుకోవచ్చండి, వర్చువల్గా కూడా చేసుకోవచ్చు. 2 అవకాశాలు ఉన్నాయండి.